बुध जनगीता निर्मल गंगा भारत माता बुध जनगीता निर्मल गंगा जलपूता भारत माता बुध जनगीता निर्मल गंगा जलपूता शिरसि विराजित हिमगिरि मुकुटं चरणे हिन्दु महोदधि सलिलं जघने सस्यलता तरुवसनं जय भारत जननी जय भारत जननी जय भारत जननी जय भारत जननी भारत माता बुध जनगीता निर्मल गंगा जलपूता ऋषिवर घोषित मंत्र पुलकिता कविवर गुंबित पावन चरिता धीर धीर नृप शौर्य पालिता जय भारत जननी जय भारत जननी जय भारत जननी जय भारत जननी भारत माता बुध जनगीता निर्मल ఉంటుంది వెనకాల ఉన్న మిగతా స్వయం సేవకులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా కరోనా స్వయం సేవకులు ఉంటే గమలో చేరవచ్చు గమలో చేరి కూర్చోవాలి వ్యక్తి గీత ఉంటుంది వేదిక పరిచయం తర్వాత వ్యక్తి గీత ఆ తర్వాత అమృతవచనం ఉంటుంది తర్వాత యొక్క సందేశం ఉంటుంది ఈరోజు విజయదశమి ఉత్సవ కార్యక్రమానికి చేసిన స్వయం సేవక సోదరులకు మరియు పుర ప్రముఖులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. వేదిక ఇచ్చిన పెద్దలను పరిచయం చేస్తాను. వేదికకు మధ్యలో కూర్చున్న వారు మాననీయ గొట్టుముక్కుల సుభాష్ చంద్రబోస్ గారు, కూకట్పల్ భాగ్ సంఘచాలకుగా మార్గదర్శనం చేస్తున్నారు. వీరి నివాసం ఆదాబ్. అదేవిధంగా వీరు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ పనిచేస్తుంటారు. ఇది వికారాబాద్లో 100 ఎకరాల స్థలంలో పని జరుగుతుంది. వీరు గత 10 సంవత్సరాల నుండి సంఘానికి పూర్తి సమయం కేటాయిస్తుంది. వేదికకు అటు చివరన ఉన్నవారు శ్రీ పాన్గంటి నవీన్ గారు. వీరు ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్స్ ఇన్ ల్యాండ్స్కేప్ ఢిల్లీలో పూర్తి చేశారు. వీరు 10th క్లాస్ నుండి డిస్టింక్షన్తో ఉత్తీర్ణయ్యారు. వీరు ల్యాండ్స్కేపింగ్లో సౌత్ ఇండియాలో టాప్ 1. విశేషంగా వీరు ఆర్ఫనేజ్ తర్వాత ఆధ్యాత్మిక వాటికి ల్యాండ్స్కేపింగ్ పూర్తిగా ఫ్రీగా చేస్తూ ఉంటారు. వీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి. నాకు ఇటు చివరన ఉన్నవారు శ్రీ రాంపల్లి మల్లికార్జున్జీ. వీరు 1981 నుండి ప్రచారకుగా ఉన్నారు. వరంగల్, పాలమూరు, కరీంనగర్ విభాగాలకు విభాగ ప్రచారకుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రాంత కార్యకారిణిలో అదేవిధంగా
సామాజిక సద్భావన ప్రముఖ మార్గదర్శనం చేస్తున్నారు. వీరు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త. ఉంటుంది. जगने सस्यलता तरुवसनं जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी. भारत माता बुध जनगीत निर्मल गंगा जलपूत, ऋषिवर घोषित मंत्र पुलकित कविवर गुंपित पावन चरित, धीर वीर नृप शौर्य पालित जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी. भारत माता बुध जनगीत निर्मल गंगा जलपूत, मम मनसि सदा तव पदयुगलं संस्कृत संस्कृति सतत चिन्तनं, भावरागलय तालमेलनं जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी, जय भारत जननी. भारत माता बुध जनगीत निर्मल गंगा जलपूत, भारत माता बुध जनगीत निर्मल गंगा जलपूत, निर्मल गंगा जलपूत, निर्मल गंगा जलपूत. అమృతవచనం ఉంటుంది. అమృతవచనం తర్వాత ముఖ్య వక్త సందేశం. అమృతవచనం. పరమ పూజనీయ ఎట్టేవార్జీ ఇలా అన్నారు: మన సమాజంలో సంఘటనలు నిర్మాణం చేసి దానిని బలోపేతంగా అజేయంగా చేయడం కన్నా వేరేమీ మనం చేయవలసింది లేదు. ఇంతవరకు చేయగలిగితే ఇక సమస్తము దానంతట అదే జరిగిపోతుంది. నేడు మనను పీడిస్తున్న సమస్త రాజకీయ సామాజిక అతిథి ఆత్మీయులైన స్వయంసేవ బంధువులు మాతృమూర్తులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు మనం మాట్లాడుతున్నాం. అందులో ఒకటి, ఈ విజయదశమి ఉత్సవం ఏదైతుందో, పండుగ ఏదైతుందో మనకు ఇచ్చేటువంటి సందేశం ఉంది. ఈ ఉత్సవంతో ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. అట్లాగే ఈ విజయదశమి పండుగ రోజునే ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురించి, సంఘము ఏదైతే ఆశిస్తున్నటువంటి పనులు ఇప్పుడు సమాజంలో ఏమి జరుగుతున్నాయి. అట్లాగే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి 2-3 సంఘటనలు, ఆ పరిస్థితులకు సంబంధించిన సంఘటనలు. చివరిగా మనం వ్యక్తిగతంగా
కూడా ఆలోచించి పని చేయాల్సినటువంటి ఒక 2-3 విషయాలు మీ ముందు ఉంచేందుకు నేను ప్రయత్నం చేస్తాను. విజయదశమి ఉత్సవం మనకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ప్రపంచం ఎప్పుడైనా, ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఎప్పుడైనా ఎవరి ముందు మోకరిల్లుతుంది, ఎవరి మాట వింటుంది, ఎవరిని అనుసరిస్తుంది అంటే, శక్తివంతుడైనటువంటి వ్యక్తిని యొక్క మాట వింటుంది, శక్తివంతుడైనటువంటి మాటని అనుసరిస్తుంది, అట్లాగే శక్తివంతుడి ముందు తల వంచుతుంది ప్రపంచం. అందులో మన దేశంలో చెప్పారు, శక్తి కూడా 3 రకాలుగా చెప్పారు. సాత్విక శక్తి, రాజసిక శక్తి, తామసిక శక్తి. 3 రకాల శక్తులు ఉంటాయి. ఇందులో ప్రపంచం మోకరిల్లేది వినమ్రంగా ఎవరి ముందు అంటే సాత్విక శక్తి ముందు మోకరిల్లుతుంది. మన దేశంలో ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయము, సత్యము, అసత్యము అనేటువంటి పదాలు మనం ఉపయోగిస్తున్నాం. మన దేశ చరిత్ర యుగ యుగాలుగా పురాణ కాలం నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ దేశ చరిత్ర అంటే ఏంటి అంటే, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణ ఏ కాలంలోనైనా జరుగుతుంది. దేశంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ధర్మం అనేటువంటిది ఎప్పుడైనా సరే విజయం సాధిస్తుంది. కాబట్టి ప్రపంచం శక్తి ముందు మోకరిల్లుతుంది, శక్తిని అనుసరిస్తుంది. ఆ శక్తివంతుడైనటువంటి నాయకుడు చూపిన మార్గంలో ప్రయాణిస్తుంది. మన పెద్దలు ఏం చెప్పారంటే, శక్తిని వర్ణించారు. ఇట్లా అగ్రతః చతురో వేదాం, పృష్ఠతః శశిరం ధను, ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం, శాపాదపి శరాదపి అని చెప్పారు. అంటే 4 వేదాలు ముందు నడుస్తూ ఉంటే, దాని వెనుక శస్త్రం ధరించి, ప్రాణాలు ధరించి క్షాత్ర శక్తి నడుస్తుంది. మేము ఎటువంటి శక్తివంతులము అంటే, ఏదైనా సరే శాపం పెట్టేందుకు సమర్థులమే, బాణం సంధించేందుకు కూడా సమర్థులమే అని చెప్పారు. అంటే శక్తి, క్షాత్ర శక్తి, బ్రాహ్మణ శక్తి, ఈ 2 ఉంటాయి. ఈ 2 సమపాలనలో సమాజంలో ఉన్నప్పుడే సమాజం సంక్షేమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 శక్తుల యొక్క ఆరాధన మనకు విజయదశమి ఇచ్చేటువంటి సందేశం. శక్తి ఆరాధన చేయాలని చెప్తుంది. అందుకే మనం సంఘంలో 6 ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క ప్రాధాన్యత. మన క్రమంలో చూస్తే హిందూ సామ్రాజ్యం దినోత్సవం. దాంట్లో మనం ఏమి మాట్లాడుకుంటాం? ఛత్రపతి శివాజీ మహారాజ్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక రాజుగా, సమ్రాట్గా పట్టాభిషేకం చేసుకున్నాడు. అది మన చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హిందూ సామ్రాజ్య దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటారు. దాని తర్వాత గురు పూజ ఉత్సవం చేస్తాం. సంఘంలో గురువులు ఎవరు అంటే పరమ పవిత్ర భగవద్గీత. ఆ ధ్వజానికి పూజ చేస్తాం, ఆ ధ్వజానికి సమర్పణ చేస్తాం. ఆ తర్వాత రక్షాబంధన కార్యక్రమం చేసుకుంటాం. సమాజంలో ఉండేటువంటి మనం అందరం ఒక సోదర భావంతో ఉండాలి అనేటువంటి సందేశం తీసుకుని రక్షాబంధన జరుపుకుంటాం, రాఖీలు పెట్టుకుంటాం. నీకు నేను రక్ష, నీకు నాకు రక్ష. మనం ఇద్దరం కూడా ఈ సమాజానికి రక్షగా ఉండాలి అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. అది రక్షాబంధన యొక్క సందేశం.
రక్షాబంధన్ తర్వాత వచ్చేటువంటి పండుగ విజయదశమి. ఈ విజయదశమి మనకి ఏమి సందేశం ఇస్తుంది? విజయదశమి ఏమి సందేశం ఇస్తుందంటే ఈ సమాజంలో ఒక సంఘటిత శక్తిని మనం నిర్మాణం చేయాలి, శస్త్ర పూజ చేయాలి. శస్త్ర పూజ శాఖలనే కాదు, కార్యక్రమాలనే కాదు, ఇంటి దగ్గర కూడా పూజించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక విషయం ఉంది, ఏమంటే ఆత్మరక్షణ చేసుకోవడం అనేటువంటిది ఎవరికైనా, చిన్న జంతువైనా మనిషి అయినా ఎవరికైనా సరే తనను తాను రక్షించుకునేటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కుని కాపాడుకునేందుకు అవసరమైతే శస్త్రం కూడా ఉపయోగిస్తాము. అంటే దానికోసము శక్తివంతంగా సమాజంలో మనం నిలబడి ఉండాలి. ఎందుకంటే సృష్టిలో ఒక నియమం ఉంది, పెద్ద చేప ఎప్పుడు కూడా చిన్న చేపను తింటూనే ఉంటుంది, అది దాని స్వభావం. కాబట్టి చిన్న చేప తనను తాను రక్షించుకోవడం అనేటువంటి దానికి దారులు వెతుక్కోవాలి, దానికి బలి కాకుండా ఉండాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక రక్షణ, ఆ రక్షణ చేసుకునేటువంటి మౌలికమైనటువంటి హక్కు ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి కూడా. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఈరోజు శస్త్ర పూజ చేస్తుంది. అట్లాగే సంఘం ప్రారంభించింది ఇదే రోజు కాబట్టి సంఘానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. ఇట్లా మనం జరుపుకునేటువంటి ఉత్సవాలు ఏవైతున్నాయో ఈ ఉత్సవాలు అన్నిటికీ కూడా ఒక సందేశం ఉంటుంది. మన ప్రార్థనలో కూడా మనం ఒక మాట చెప్తున్నాం, అజయాంశ విశ్వస్య దేహీశ శక్తి అని చెప్పాలి. ప్రార్థన విజిగీషి ప్రవృత్తి అంటే అర్థం ఏంటి? అదొక మన ప్రవృత్తి. ఏదైనా ఒక పనిలో మనం విజయం సాధించాలంటే శశభిషలు ఉండకూడదు. ఇది అవుతుందా కాదా, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, ఇట్లాంటి సందేహాలు లేకపోతే ఇట్లాంటి ఊగిసలాటలు ఇటువంటివి లేకుండా నేను నిర్ణయించుకున్నటువంటి లక్ష్యం, నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక మన ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దానిని విజిగీషి ప్రవృత్తి అని చెప్పినట్టు. అంటే నేను విజయం సాధించాలి అనేటువంటి ఒక ప్రవృత్తి. నేను ఎప్పుడైనా సరే విజయం సాధించాలి. ఆ విజయం సాధించేటువంటి ఆత్మశక్తి ఏదైతుందో, ఆత్మశక్తి ఏదైతుందో దానికి మన పెద్దలు విజిగీషి ప్రవృత్తి అని చెప్పారు. ఆ పనులు మనం చేస్తున్నప్పుడు రకరకాల సమస్యలు రావచ్చు. అటువంటి సమస్యల్లో ఆన్ ది స్పాట్ అంటే ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్షణంలో మనం సరైన నిర్ణయం తీసుకోలేదనుకోండి, దాని పరిణామాలు విపరిణామాలు ఉంటాయి. దాని కారణంగా నష్టాలు జరుగుతాయి, దాని కారణంగా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆ క్షణంలో మనకి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ప్రవృత్తి కూడా ఈ విజిగీషి కోరుతుంది. ఎందుకు మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి దాంట్లో నుంచి ఒక 2 ఉదాహరణలు చెప్తా, మనందరికీ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మహాభారతంలో యుద్ధం నడుస్తున్నటువంటి సమయంలో ఒకరోజు ధర్మరాజు కర్ణుడు యుద్ధం చేస్తారు. ధర్మరాజు కర్ణుడికి యుద్ధం చేయగలుగుతాడు, చేతులు తీశాడు. కర్ణుడు ధర్మరాజుని వదిలిపెట్టేశాడు. ఒక రకంగా అవమానంతో ధర్మరాజు అక్కడి నుంచి, ఆ యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. అవమానంతో బాధపడుతున్నాడు. కృష్ణుడు చూశాడు, దూరం నుంచి చూసి అర్జునుడితో చెప్తాడు, ధర్మరాజు శిబిరంలోకి వెళ్ళాడు, బాధపడుతున్నట్టు వెళ్ళాడు, మనం ఒకసారి పోయి మాట్లాడి సంధానించుకుందామని చెప్పి కృష్ణుడు అర్జునుడిని తీసుకుని శిబిరంలోకి రథం దిగి ఇద్దరు కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్తుంటే ధర్మరాజు ఎదురొచ్చి ఒక మాట, ఈరోజు మన యుద్ధాన్ని ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశకు తిప్పినటువంటి రోజు, కర్ణుడిని చంపి మీరు వస్తున్నారు అని ధర్మరాజు అన్నాడు.
మాట అనంతంటే అర్జునుడు తల ఎదిరించాడు. ఎందుకు? కర్ణుడిని చంపలేదు. తల నేల చేశాడు. తల నేల చేసేవరకు ధర్మరాజుకి అర్థమైపోయింది, కర్ణుడిని చంపలేదు. వెంటనే ధర్మరాజుకి ఆ క్షణంలో ఎందుకు వచ్చిందో తెలియదు, విపరీతమైన కోపం వచ్చి అర్జునుడిని చాలా తీవ్రంగా మందలిస్తాడు. మందలించడం కాదు, ఒక మాట ఏంటంటే, నీకు చేత కాకపోతే నీ చేతిలో ఉన్న గాంధీవం చూసావా, ఆ గాంధీవానికి ఎవరికైనా ఇయ్యి, వాళ్ళు చంపేస్తారు కర్ణుని అని. ఎప్పుడైతే గాంధీవం యొక్క ప్రస్తావన లేకుండా ధర్మరాజు అర్జునుడిని మందలించాడో ఏం మాట్లాడాడు. ఎప్పుడైతే గాంధీవం ప్రస్తావన వచ్చిందో అప్పుడు అర్జునుడు తన బరులో నుంచి కత్తి బయటికి లాగి ధర్మరాజు తన నరికేందుకు ముందుకి గుర్తున్నాడు. కృష్ణుడు చూసాడు, ఆపాడు, వెనక్కి నెట్టాడు. ఏంటి అడిగాడు. అడిగితే ఎవరైనా సరే నా గాంధీవాన్ని అవమానిస్తే వాడి తల నరికేస్తా అని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు తల తెగి కింద పడాల్సిందే అని వెంకటేశ్వరుడు కృష్ణుని నెట్టేస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడు, ఎందుకంటే పెద్దవాళ్ళని అవమానిస్తే వాళ్ళని చంపినట్టే, చంపిన దానికంటే సమానం. కాబట్టి ధర్మరాజుని తిట్టు అని చెప్పాడు. చాలా ఆవేశం ఉంటాడు అర్జునుడు. తిట్టేసిన తర్వాత మళ్ళీ కత్తి బయటకు లాగాడు. ఇది భారతం చదవండి, అర్థమవుతుంది. మళ్ళీ కత్తి బయటకు లాగాడు. బయటికి లాగి తన తల నరుకునేందుకు కత్తి మెడ మీద పెట్టుకోబోతుంది. మళ్ళీ అంటే అడిగాడు కృష్ణుడు. చెప్పాడు, ధర్మరాజును ఎవరైతే అవమానిస్తారో వాడి తల నరికేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. అంటే కృష్ణుడు అవుతుంటాడు, అంటే నువ్వు అన్ని ప్రతిజ్ఞ చేయడానికి పని అని అడుగుతాడు. అడిగి మందలించి చెప్తాడు. ఏం చెప్తాడంటే, నిన్ను నువ్వు చంపుకోవడం అంటే నిన్ను నువ్వు పొగుడుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్న దానితో సమానం. పొగుడుకో, నీ ఇష్టం వచ్చిన పొగుడుకో అని చెప్పాడు. పొగుడుకుంటాడు. అక్కడి నుంచి ఆవేశంతో కృష్ణుడు వెనక అర్జునుడు ఆవేశంతో ఒకసారి ఆలోచించాడు. ఆ సమయంలో అక్కడ కృష్ణుడి కనుక లేకపోయినట్లయితే ఏమి జరిగింది? ధర్మరాజు తల తెగి కింద పడి ఉండేది, అర్జునుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానివల్ల ఏం పరిణామం జరిగింది అంటే, ఆ క్షణంలో ఆ సమయంలో కృష్ణుడు సమయస్ఫూర్తితో ఆ సమస్యను పరిష్కరించి విజయం వైపు పాండవుని నడిపించాడు. అట్లాగే రామాయణంలో కూడా సంఘటన ఉంటుంది. రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు, ఆయన ఆదాస్త్రంతో రాముడు లక్ష్మణుడు ఇద్దరిని కూడా బంధించాడు. ఇక ఆ అస్త్రం ఎటువంటిదంటే, రాముడు లక్ష్మణుడు ఇద్దరు మృత్యువుతో పోరాడుతూ శరీరం వదిలిపెట్టవచ్చు. అటువంటి భయంకరమైన అస్త్రం. యుద్ధంలో ఏదైనా జరిగితే దాన్ని జాగ్రత్త తీసుకుని ధైర్యం చెప్పి నడిపించేటువంటి రాముడే పడిపోయిన తర్వాత అక్కడ సుగ్రీవుడు, మిగిలినటువంటి వానర శ్రేష్ఠుడు, విభీషణుడు, వీళ్ళందరూ కూడా ఏమీ తోచని దిక్కు తోసినటువంటి పరిస్థితిలో బాధపడుతూ ఏడుస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆంజనేయుడు, హనుమంతుడు అక్కడ కనపడలేదు. వాడికి ఈయన ఎక్కడికి పోయాడు ఆందోళన చెప్తున్నాడు. ఆ సమయంలో ఆంజనేయుడు ఏం చేశాడు? వెంటనే నాగపాశాన్ని ఛేదించగలిగేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, గరుత్మంతుడు. కాబట్టి ఆ గరుత్మంతుడు ఉండే లోకానికి మనోవేగంతో వెళ్ళిపోయాడంతే. అక్కడికి వెళ్ళిపోయి ఆ గరుత్మంతుడితో మాట్లాడుతుంటే
ఇద్దరు కలిసి గరుత్మంతుని ప్రార్థించి గరుత్మంతుని సంధానించి, ఎందుకంటే నా ప్రభువు ఆజ్ఞ లేకుండా నేను ఎట్లా వస్తానండి అని గరుత్మంతుడు అడుగుతున్నాడు. ఆ ప్రభువే చిక్కుల్లో పడితే నీ ఆజ్ఞ ఎవరిస్తారు నీకు అని వీళ్ళిద్దరు చెప్తున్నారు. చివరి ఒప్పుకున్నాడు. అక్కడికి వచ్చాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరిని బ్రతికించి